వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూరు మండలం సీరాలదొడ్డి నుంచి ఆధ్యాత్మిక సందడి మొదలు కానుంది. హజ్రత్ ఖాజా సయ్యద్ షా బాబా ఫరీద్ హుసేనీ సుహార్వర్దీ దర్గాలో 17వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30వ తేదీ శుక్రవారం గంధం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా 31వ తేదీన ఉరుసు షరీఫ్, జూన్ 1వ తేదీన జియారత్ ఫాతిహా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని దర్గా పీఠాధిపతి హజ్రత్ నూర్ బాబా వెల్లడించారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు భక్తులకు 3 పూటల భోజన వసతి కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని దర్గా నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. 2 రోజుల పాటు ఖవాలీ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం సీరాలదొడ్డి స్టేజీ ప్రాంతం 3 రోజుల పాటు భక్తి పారవస్యంతో మార్మోగనుంది. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం జీజీఎల్ న్యూస్ను ఫాలో అవుతూ ఉండండి. अस्सलाम वालेकुम। श्री 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 हज़रत ख्वाजा सैयद शाह सिराजुद्दीन हुसैनी ఉర్ఫ్ బాబా ఫరీద్ సాముల వారి 17వ ఉరుసు గంధ కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభమవుతుంది. శుక్రవారం రోజున శ్రీ ఖ్వాజా సయ్యద్ షా బాబా అబ్దాల్ హుసేని వారి జెండా ప్రతిష్టాపన ఉంటుంది. ఈ 17వ సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించడానికి ఇక్కడ అంతా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా సౌకర్యాలు చేసి పెట్టినాము. ఇక్కడ ఈ 17వ సంవత్సరం ముఖ్యంగా మన ఎమ్మిగనూరు పట్టణంలో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు ఈ ఊర్స్ కోసం. బాబా ఫరీద్ సాముల వారి శిష్యులు కానీ, ఇక్కడ దర్గాకు వచ్చే ప్రతి ఒక్క శిష్యులు కానీ ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 5 రోజులు మొత్తం వచ్చే భక్తాదులందరికీ అన్నదానం కార్యక్రమం ఉంటుంది, 3 పూట్ల భోజనం ఉంటుంది ఇక్కడ. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన యూపీ నుంచి, బాంబే నుంచి సూఫీ సింగర్స్ 2 రోజులు 30వ తేదీ 31వ తేదీ ఖవాలీ పోటీలు ఉంటాయి ఇక్కడ. అలాగే 31వ తేదీ రాత్రి ఇక్కడ మలంషా ఉంటారు. ఆయన 3 రోజులు తపస్సు చేస్తారు ఇక్కడ. ఆయనకి లేపే కార్యక్రమం జరుగుతుంది. ఆయన వచ్చేసి ఇక్కడ 3 రోజులు తపస్సు చేసి అట్లే ఉంటారు. వాళ్ళకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి పీఠాధిపతులు వచ్చేసి ఆయనకి గంధం పూసి ఆయన దీక్ష విరమిస్తారు. అది ఈ గంధపు కార్యక్రమం, ఈ ఊడ్స్ కార్యక్రమంలో అందరూ ప్రతి ఒక్క భక్తులు వచ్చేసి ఇక్కడ భారీగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు ఆయన దీవెనలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. మీ పేరు చెప్పండి సార్? నా పేరు ఖాజా సయ్యద్ షా నూరుల్లా హుసేనీ నూర్ బాబా సదర్ సజ్జాద్ అనేసి ఇక్కడ ఉన్న పీఠాధిపతిని నేను.